born near you. నా పేరు జ్యోతి. నా ఏజ్ 40. మాది ఉరవకొండ, అనంతపూర్ డిస్టిక్. నాకు ఈ పుష్ప మ్, మా కజిన్ పుష్పాక ద్వారా మా ఆయన జాయిన్ అవుతుంది. అసలు నేను ఎందుకు జాయిన్ అవుతున్నారు నేనేం ఆలోచన చేయలేదు. నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. యాక్చువల్ గా నేను నైట్ దీపం పెట్టి తినాలి అని నాకు ఎన్నో ఇయర్స్ నుంచి కోరిక ఉందా. ఎవరు ఫ్యామిలీలో ఒప్పుకోరు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మరి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఎవరు ఒప్పుకోలేదు. అలాంటిది ఈసారి నాతో పాటు అందరూ ఉన్నారు. అది చాలా హ్యాపీ అయిపోయింది నాకు. నాకు అది ఫస్ట్ అది గాడ్ గ్రేస్ అనిపించేసింది అది. ఆ ఒక్క రోజు కాకుండా ఫుల్ మంత్ అంతా ఉన్నాను. అది ఇంకా హ్యాపీ అయిపోయింది నాకు. ఇంకా ఏ నా వెయిట్ 57 అలా ఉంటుంది. ఇప్పుడు 53.5 అలా వచ్చాను. 53 వచ్చాను. అది హ్యాపీ అయిపోయింది నాకు. ఇంకా నాకు కొంచెం విజన్ ప్రాబ్లమ్ కొద్దిగా కొద్దిగా క్లియర్ అయినట్టు అనిపిస్తా ఉంది. నాకు ఇంకో 2 లెవెల్స్ చేసేసరికి బాడీ అంతా రీసెట్ అయితుందేమో అనిపిస్తుంది. కానీ మా బ్యాడ్ లక్ మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఇంకా గురూజీ బాగా ఇన్స్పైర్ చేస్తారు అందరినీ. ఎంత పేషెన్స్ గా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి ప్రాబ్లమ్ కి ఎంత ఓపిగ్గా సమాధానం ఇస్తారు. సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఎంత మంది అడిగినా అసలుకి ఫేస్ లో కానీ తన పేషెన్స్ లాస్ అయినట్టు ఏమీ అనిపించదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మేబీ వాళ్ళు వర్క్ లో ఉన్నందుకు సేమ్ క్వశ్చనే పదే పదే అందరూ అడగచ్చేమో. కానీ ఆ ప్రతి ఒక్కరికి ఎంతో ఓపిగ్గా ఆన్సర్ ఇస్తారు. అది అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇంకా ఒకసారి ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే ఇలా డైట్ లో ఉంటే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటిమి. అప్పుడు ఇదే ఊర్లో ఉన్నప్పుడు చేసినా ఏం అనిపిదు. వేరే ఊరికి వెళ్ళాలంటే జర్నీస్ లో ఓన్లీ లిక్విడే ఉంటే వామిట్స్ అవుతాయేమో, ఈ లెవెల్ వద్దు నెక్స్ట్ లెవెల్ జాయిన్ అవుతాము అని నేను మా వారిని అడిగాను. కానీ ఏం అవసరం లేదు, ఏది ఎలా ఉంటే అలా జాయిన్ అవ్వాలి అని మా వారు చెప్పారు. అది నాకు మామూలుగా జర్నీస్ లో వామిట్ సెన్సేషన్ అయితుంది. వామిట్స్ అయితుంటాయి. ఇంకా లిక్విడ్ లో ఉంటే ఖచ్చితంగా అయితుందని నాకు భయం ఉండేది. అలా ఏమైందంటే అది 7 డేస్ బ్రేక్ తర్వాత జర్నీ వచ్చింది. మ్యారేజ్ వచ్చింది. హ్యాపీగా తిన్నాను. జర్నీ నాకసలు ఇబ్బంది అవ్వలేదు. ఇంకొకటి గురూజీ, గురూజీ నాకు బాగా ఫాదర్ మాదిరి చాలా గైడ్ చేశారు. ఇంకా ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. ఇమ్యూన్ సిస్టమ్ గూడా బాగా ఉంది. ఇంకా ఒకటి ఎవరన్నా ఏమన్నా తలుచుకుంటే పాజిటివ్ గా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అని చాలా చెప్పారు గురూజీ. అది నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. హ్మ్. తొందరగా చెప్పడానికి రావట్లేదు. ఆ! స్పిరిచ్యువల్‌గా గూడా మైండ్ బాగా కొంచెం ఎదిగినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా మా అమ్మాయి కూడా ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యింది. ఈ సంయమాలో జాయిన్ అయ్యింది. కానీ పూర్తి కంప్లీట్ చేస్తుందా లేదా అనేదే డౌటు. ఎందుకంటే తను హాస్టల్‌కి వెళ్ళాలి మరి. మధ్యలోనే హాస్టల్‌కి వెళ్ళాల్సొస్తది. కానీ గురూజీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. తను అలా ఫాలో అవుతాది అని చెప్పింది. తనకి కొంచెం కాన్ఫిడెన్స్ కొంచెం బూస్ట్ బాగా చేశారు గురూజీ. అది నాకు చాలా హ్యాపీ అయ్యింది. హుహు. అంతే గురూజీ.